భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో స్వల్ప భూకంపం సంభవించింది. ఇవాళ తెల్లవారుజామున భూమి స్వల్పంగా కంపించడంతో ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. కొత్తగూడెం, పాల్వంచ, బూర్గంపాడు, భద్రాచలం తదితర ప్రాంతాలలో స్వల్ప భూకంపం చోటు చేసుకుంది. గాఢ నిద్రలో ఉన్న ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్పై 3.8గా నమోదైంది. భూకంప కేంద్రం ఆంధ్రప్రదేశ్లోని రాజమండ్రికి వాయువ్య దిశగా సుమారు 111 కిలోమీటర్ల దూరంలో భూమికి 10 కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. భూ ప్రకంపనలు కొన్ని సెకండ్ల పాటు మాత్రమే కొనసాగినప్పటికీ ప్రజల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గంలో రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురుస్తోంది. కుండపోత వర్షాలకు మండలాల్లోని వాగులు, వంకలు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి. ముఖ్యంగా కడివెళ్ల సమీపంలోని కప్పలవాగు ఒక్కసారిగా ఉగ్ర రూపం దాల్చింది. ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు చేరడంతో వాగు పొంగి పొర్లి ప్రమాదకరంగా ప్రవహిస్తోంది. కప్పలవాగు వరద నీరు రోడ్డుపైకి భారీగా చేరడంతో పత్తికొండ, ఎమ్మిగనూరు ప్రధాన రహదారిపై రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి. ఇక యాదాద్రి భువనగిరి జిల్లాలో భారీ వర్షం బీభత్సం సృష్టించింది. చౌటుప్పల్ మండలంలో కుండపోత వర్షం కారణంగా వలిగొండ రోడ్డుపై భారీ చెట్లు కూలిపోయింది. దీంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మరోవైపు పలు ధాన్యం కొనుగోలు కేంద్రాలలో నిల్వ ఉంచిన ధాన్యం వర్షానికి తడిసి ముద్దయింది. స్వాములవారి లింగోటం గ్రామంలోని కొనుగోలు కేంద్రంలో వర్షపు నీరు నిలిచిపోవడంతో ధాన్యం కుప్పలు నీట మునిగాయి. అధికారులు జేసీబీ సహాయంతో నీటిని తొలగించే పనులు చేపట్టారు. అయితే అప్పటికే పెద్ద ఎత్తున ధాన్యం తడిసిపోవడంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అకాల వర్షాలతో తీవ్ర నష్టాన్ని ఎదుర్కొంటున్న రైతులు తడిసిపోయిన ధాన్యాన్ని కూడా ప్రభుత్వమే కొనుగోలు చేసి తమను ఆదుకోవాలి అని డిమాండ్ చేస్తున్నారు.